أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ورسولا إلى بني إسرائيل أني قد جئتكم بآية من ربكم أني أخلق لكم من الطين كهيئة الطير فأنفخوا فيه فيكون طيرا بإذن الله. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయినటువంటి దైవం అల్లాహ్ మన అందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. అని ఇంతవరకు మీ ముందు మానవులందరి ప్రభువు, మానవులందరి ఆరాధ్యుడు, మానవులందరి దైవమైనటువంటి సృష్టి ప్రభు అల్లాహ్ మానవాళి అందరి కోసం పంపినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 49-50 వాక్యాల అరమ్యములను మీ ముందు పట్టించడం జరిగింది. సోదర సోదరులారా, మనము గత కొన్ని దినముల నుండి తెలుసుకుంటున్నాము, గతించినటువంటి ప్రవక్తల యొక్క చరిత్రను గురించి, వారి జీవిత ఘట్టాలను గురించి దైవం తెలియజేస్తూ క్రీస్తు యేసు గారి తల్లి గారి అయినటువంటి మరియం, మేరీ మాత యొక్క పుట్టుకను గురించి, ఆమె యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గురించి, ఆమె దైవభీతిని గురించి దైవం తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఒక శుభవార్తను కూడా ఆమెకు ఇవ్వడం జరిగింది. అదేమిటంటే, ఒక శుభవంతమైనటువంటి కుమారుడు నీకు జన్మించబోతున్నాడు, అతని పేరు ఈసా మసీహ్, క్రీస్తు యేసు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన గురించి మరి ఆయన ఒక సత్పురుషుడు అవుతాడు, ఇహపరలోకాలలో గౌరవనీయుడు అవుతాడు, ఇంకా అనేక అద్భుత కార్యాలు చేస్తాడు అని క్రీస్తు యేసుని గురించి దైవము సెలవించింది. ఇప్పుడు మనము తెలుసుకోబోయే వాక్యాలలో సృష్టి ప్రభు అయినటువంటి అల్లాహ్ ఆయన ద్వారా చేయించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి కార్యాలను గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఒక తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, అద్భుత కార్యాలు, ఈ సూచక క్రియలు, ఇవి ఎందుకు చేస్తారండి, దీని వలన ఏంటి ప్రయోజనము అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, దైవము మానవాళికి తన ప్రవక్తల ద్వారా కొన్ని సూచక్రియలు చూపిస్తాడు. ఎందుకంటే వీళ్ళు దైవం తరపు నుండి వచ్చిన వాళ్ళే అని తెలుసుకోవడం కోసం, ఇంకా దైవాన్ని విశ్వసించడం కోసము, ఆయన శక్తి సామర్థ్యాలను గ్రహించడం కోసం. కాబట్టి దేవుని చేత నియమింపబడినటువంటి ప్రవక్తలు చేసే అద్భుత కార్యాలకు, మనలాంటి మానవులు చేసే ఈ మ్యాజిక్లకు, భూమి ఆకాశాలకు ఉన్నటువంటి తేడా ఉంటుంది. మనలాంటి మానవులు మనం చూస్తున్నాం, ఈ దొంగ బాబాలు కానివ్వండి, అనేక మంది మనము చూస్తుంటాం. వీరందరూ మ్యాజిక్ లాంటి చిన్న ట్రిక్కులు నేర్చుకుని మ్యాజిక్లు చేస్తుంటారు. దానికి ప్రవక్తలు మరి చూపించే ఆ అద్భుతాలకు ఏమాత్రం కూడా పొంతన ఉండదు. చూడండి, దైవం ఒక్కొక్క ప్రవక్తకు ఒక్కొక్క విధమైనటువంటి ఘనతను ఇచ్చి గౌరవించాడు. కాబట్టి ఇది ఆ ఇచ్చినటువంటి దేవుని యొక్క గొప్పతనము, ఆ ఘనత. ప్రవక్తలది ఏది కూడా ఉండదు. సోదరి ఉండాలి. దైవం ఏదైతే మరి ఆజ్ఞాపిస్తాడో అది వాళ్ళు చేయడం వరకే ప్రవక్త యొక్క బాధ్యత. కాబట్టి అద్భుత కార్యాలు చేసేశారు కదా, ఈయనే దైవమేమో అన్న పొరపాటు పడే అవకాశం ఉంటుంది. శైతాను ఇందులో ఈ మాయలోనికి త్రోసివేసే అవకాశం ఉంటుంది. ఇన్ని గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు, ఈయనకు మానవేతర శక్తులు ఉన్నాయి, మానవతీత శక్తులు ఉన్నాయి, ఈయన దైవమేమో అన్న సందేహాన్ని మనసులో కలుగజేసి వాళ్ళను ఆరాధించేలా చేస్తాడు. కాబట్టి సోదరులారు, ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏంటంటే, ఆ శక్తి ఇచ్చింది ఎవరు అనేది ముందు మనం చూడాలి. కాబట్టి ఆ శక్తి ఇచ్చినవాడు గొప్పవాడు అవుతాడా, శక్తిని పొంది మరి అద్భుతాలు చేసినవాడు గొప్పవాడు అవుతాడా? కాబట్టి గ్రంథాన్ని మనం పరిశీలిస్తే మరి
దైవం తప్ప మరొకడు ఎవడు కూడా గొప్పవాడు కాడు. తండ్రి నాకంటే గొప్పవాడు, తండ్రి అందరికంటే గొప్పవాడు. ఈ వాక్యాలు మనం చూస్తాం. తండ్రి అంటే మనందరినీ పుట్టించినటువంటి సృష్టికర్త అల్లాహ్. కాబట్టి అల్లాహు అక్బర్ అంటాం, అంటే అల్లాహ్ ఒక్కడే గొప్పవాడు, అంటే దైవం ఒక్కడే గొప్పవాడు. మానవులకు ఆయన కొన్ని కొన్ని శక్తులు ప్రసాదిస్తాడు. ఎందుకు? దేవుని యొక్క శక్తి ప్రజలు గ్రహించాలి అని. ఇక్కడ చూడండి, క్రీస్తు యేసుకు ఇచ్చినటువంటి అద్భుతాలు దైవం ఇక్కడ ఒక్కొక్కటి ఏ విధంగా వివరిస్తున్నాడు చూడండి. ఆయన చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం ఏమిటి? మనకు ఏం తెలుసు అంటే, ఆయన ఒక పెళ్లికి వెళ్ళారు. పెళ్లికి వెళ్ళగానే అక్కడ ద్రాక్షరసం అయిపోతుంది. వెంటనే ఆయన ఒక బాణలో ఉన్నటువంటి నీటిని ద్రాక్షరసంగా మారుస్తారు. ఇది మనకు తెలిసినటువంటి మొట్టమొదటి అద్భుతం. కానీ చూడలరా, అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో సత్యము విడమించి దైవం చెప్తున్నాడు, ఆయన చేసినటువంటి మొట్టమొదటి అద్భుతము నీళ్లను మరి ద్రాక్షరసంగా మార్చడం కాదు. ఆయన చేసినటువంటి మొట్టమొదటి అద్భుతము ఆయన ఊయాలలో ఉన్నప్పుడే ప్రజలతో సంభాషించడం. ఎందుకంటే ఆ తల్లి పురుషుని ప్రమేయం లేకుండా బిడ్డను కని తన ప్రజల వద్దకు వచ్చినప్పుడు అందరూ ఏమని భావిస్తారు? ప్రతి మనిషి కూడా భావిస్తాడు ఏమని? ఆమె పెద్ద తప్పు చేసింది, కాబట్టి తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధంగా అబద్ధం ఆడుతుంది, నాకు దైవం ప్రసాదించాడు అని ప్రతి ఒక్కరూ కూడా ఆమెను నిందిస్తారు. ఆ రోజుల్లో కూడా నిందించారు. ఈరోజు ఎవరైనా ఆ విధంగా చేసినట్లయితే మనము కూడా అదే విధంగా నిందిస్తాం. మరి ఆమెకు రుజువు చూపించవలసినటువంటి అవకాశం ఎక్కడుంది? ఏమీ కూడా అవకాశం లేదు. నాకు దైవదూత కనిపించాడు, దైవం ఈ విధంగా నాకు ఆజ్ఞాపించాడు, నాకు శుభవార్తను ఇచ్చేటువంటి ఎవరైనా నమ్ముతారా? అప్పుడు ఆ తల్లి ఏం చేసింది? పొత్తిళ్లలో ఉన్నటువంటి బాలుడిని చూపించి ఆ బాలుడిని అడగండి అని చెప్పింది. ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. పొత్తిళ్లలో ఉన్నటువంటి బాబు అతను ఏం మాట్లాడతాడు? నెల కూడా నిండినటువంటి ఆ బిడ్డ ఏం మాట్లాడతాడు? వెంటనే బిడ్డ మాట్లాడడం ప్రారంభించాడు. సోదర సోదరులారా, అది అద్భుతము. ఆయన చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం. ఆయన ఏం చెప్పాడు? ఇన్ని అబ్దుల్లా, నేను అల్లాహ్ దాసుని, దేవుని యొక్క దాసుని నేను. నా తల్లి పరిశుద్ధురాలు, దైవం నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు, నాకు గ్రంథాన్ని దివ్యజ్ఞానాన్ని బోధించాడు, కాబట్టి నా తల్లి మీద నింద వేయకండి అని చెప్పేసి ఆ చిన్న బాలుడు తన తల్లి యొక్క పరిశుద్ధతల గురించి సాక్ష్యం ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది క్రీస్తు యేసు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతము. మరుగున పడిపోయింది ఈ సత్యము బయలుపరచడానికి దైవం అంతిమ గ్రంథం ఖురాన్ను పంపించాడు. ఇంకా ఆయన చేసినటువంటి అద్భుతాలను చూడండి. అతన్ని బనీ ఇస్రాయేల్ జాతి వద్దకు తన ప్రవక్తగా పంపాడు. బనీ ఇస్రాయేల్ అంటే ఇజ్రాయెల్ జాతి వారు. క్రీస్తు యేసు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, నేను ఇజ్రాయెల్ జాతిలో నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి వద్దకు పంపబడలేదు. దైవం ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ప్రజల వద్దకు ప్రవక్తను పంపాడు. ఇజ్రాయెల్లో నశించిపోయినటువంటి దైవానికి దూరంగా పోతున్న వారిని రక్షించడం కోసం క్రీస్తు యేసును వాళ్ళ వద్దకు ప్రవక్తగా పంపడం జరిగింది. ఆయన వచ్చి ఏం చెప్పారు? ఈ విధంగా చెప్పడం జరిగింది, ఓ ప్రజలారా, నేను మీ ప్రభు తరపు నుండి మీ వద్దకు సూచనలు తీసుకుని వచ్చాను. ఆయన మీకు ప్రభువే, నాకు ప్రభువే, మీకు దైవమే, నాకు దైవమే. కాబట్టి ఆయన వద్ద నుండి కొన్ని సూచనలు మీకు తీసుకువచ్చాను, కొన్ని అద్భుతమైనటువంటి కార్యాలను నేను తీసుకువచ్చాను. వాటిని చూసి ఆ దేవుని శక్తిని మీరు గ్రహించండి. కానీ ఆ రోజుల్లో ఏ విధంగా అయితే పొరపాటు చేశారో ఈ రోజుల్లో కూడా అదే విధమైనటువంటి పొరపాటు చేస్తున్నారు. ఏ విధంగా? శక్తిని ప్రసాదించినటువంటి దైవాన్ని మర్చిపోతారు. ఆ అద్భుతాలు చేస్తున్నటువంటి ప్రజలను దైవాలుగా ఆరాధిస్తుంటారు. ఇది మానవులందరూ కూడా, మనమందరం కూడా చేసే తప్పు. అరే, ఇట్టి శక్తి ఇచ్చినటువంటి దైవం ఎంత గొప్పవాడే ఉంటాడు, ఆ ఆలోచన ఎవరికి రాదు. మ్యాజిక్ ముందు కనబడుతూ ఉంటుంది, ఇంత గొప్ప మ్యాజిక్ చేస్తున్నాడే, ఇతనే దైవమేమో. అనుక్షణం కూడా మనం ప్రతిదినం కూడా పేపర్లలో చూస్తూనే ఉన్నాము. ఇటువంటి ఇంకా జన విజ్ఞాన కేంద్రం ఇటువంటి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలు చేసే మ్యాజిక్లు ఇవన్నీ కూడా మనకు టీవీలో చూపిస్తుంటారు. అన్నీ చూసి కూడా మనము మరలా మోసపోతూ ఉంటాము. కాబట్టి సోదరులారా, వాస్తవిక పరిస్థితులను మనము గమనించి ముందుకు వెళ్ళాలి. జీవితము అమూల్యమైనటువంటి జీవితం. ఒక్కసారి మరి ఆ గజమోసగాడు అయినటువంటి శైతాను మనను మరుపునకు లోను చేసేసాడు అంటే తిరిగి మరొక అవకాశం అంత మాత్రం కూడా మనకు లభించదు. చూడండి, ఆయన చేసినటువంటి అద్భుతాలను ఇక్కడ చెప్తున్నాడు. దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు,
మరి మీ ముందు నేను మట్టితోటి ఒక పక్షి ఆకారం గల బొమ్మను తయారు చేసి దానిలోకి శ్వాసను ఊదుతాను. ఆయన చేసినటువంటి అద్భుతం ఇంకొకటి ఏంటండి, ఆయన మట్టితోటి ఒక ఆకారాన్ని, పక్షి ఆకారాన్ని చేసి అందులోకి శ్వాస ఊదగానే అది అల్లాహ్ ఆజ్ఞతో పక్షి అయిపోతుంది. ఆయన చేసినటువంటి ఇంకొక అద్భుతాన్ని గురించి, క్రీస్తు యేసు చేసినటువంటి ఇంకొక అద్భుతాన్ని గురించి దేవుడు సెలవిస్తున్నాడు. మట్టితోటి ఒక ఆకారాన్ని చేసి అందులో శ్వాస ఊదగానే మరి ఆ దేవుని ఆజ్ఞతోటి అది పక్షిగా మారిపోయింది. చూడండి, మనము గ్రంథాన్ని పరిశీలించిన ఇదే విషయాన్ని అందులో అక్కడ చెప్పడం జరుగుతుంది. దేవుని యొక్క వేలితోటి నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను అంటారు ఆయన. దేవుని యొక్క కరుణ నా మీద ఉన్నది అంటారు. కాబట్టి ఆయన ఏమి చేసినా కూడా మరి ఆ సృష్టి ప్రభు అయినటువంటి అల్లాహ్ ఆజ్ఞ మేరకు ఆయన చేయడం జరిగింది తప్పించి ఇది నా స్వయంగా శక్తి సామర్థ్యాలతోటి నేను చేస్తున్నటువంటి అద్భుతాలను ఎక్కడ కూడా ఆయన చెప్పడం జరగలేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. నిజమైనటువంటి దేవుని దాసుడు ఏం చేస్తాడు, ఆ ఘనత, ఆ స్తుతి, ఆ స్తోత్రం అంతా కూడా దైవానికి చెల్లిస్తాడు తప్పించి మరి తాను స్తుతింపబడాలి, తాను పొగడబడాలి అని ఏ దైవదాసుడు అనుకోడు, ఇంత మాత్రం కలలో కూడా ఊహించడు. ఎందుకంటే ఆరాధనకు తగినవాడు ఆ సృష్టి ప్రభు. కాబట్టి ఆ ఆరాధన, ఆ స్తుతి, ఆ స్తోత్రము, ఆ ఘనత, ఆ మహిమ అదంతా కూడా దైవానికి చెల్లిస్తాడు. ఎవడైనా కూడా నేను కూడా దేవుణ్ణే, నేను కూడా దేవునితో సమానుడనే అన్న కోరిక ఎవరైనా వెలబుచ్చాడనుకోండి, వాడు అంత మాత్రం కూడా దేవుని దాసుడు కాడు, శైతాను దాసుడు అనమాట. ఎందుకంటే శైతాను ఈ విధంగా దేవునికి దూరంగా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి మహాపురుషుల చరిత్రను మనం ఒకసారి గమనించినట్లయితే సోదర సోదరులారా, ఏ మహాపురుషుడు కూడా, ఏ ప్రవక్త కూడా దేవునితో పాటు నన్ను ఆరాధించండి అన్న మాట ఏనాడు కూడా చెప్పలేదు. గమనించండి, మీరు పరిశీలన చేయండి, క్రీస్తు యేసు యొక్క చరిత్రను పరిశీలన చేయండి. స్వచ్ఛమైనటువంటి మరి ఆయన దేవుని దాసుగా తను ప్రకటించుకున్నారు. నన్ను విశ్వసించి నన్ను పంపినవాని యందు విశ్వాసం ఉంచేవాడు, నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. కాబట్టి క్రీస్తు మాట విని ఆయనను పంపినటువంటి ఆ అల్లాహ్ను మరి ఆరాధించేవాడే నిత్య జీవం గలవాడు అని ఆయన ఎంత స్పష్టమైనటువంటి సందేశాన్ని ఆయన ఇచ్చారు చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తున్నారు, మరి నేను అల్లాహ్ ఆజ్ఞతోటి పుట్టుగ్రుడ్డుని, కుష్టు రోగిని బాగు చేస్తాను. ఆయన చేసి చూపించారు. మరి చనిపోయినటువంటి ఒక వ్యక్తిని, లాజర్ అనే ఒక వ్యక్తిని ఆయన లేపిన తర్వాత మరి ఆ లాజర్ అంటాడు, మనుషునికి ఇట్టి శక్తి ఇచ్చినటువంటి ఆ దైవం స్తుతింపబడును గాక అని చెప్పేసి దైవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాస్తవానికి మనం ఏం చేస్తాము, మనకు ఏదైనా ఒక ప్రయోజనం కలిగినట్లయితే మన కళ్ళ ముందు ఎవరైతే చేస్తారో వాళ్ళని దైవాలుగా మనం భావిస్తాం. కానీ చనిపోయి బ్రతికినటువంటి ఆ లాజర్ అనే వ్యక్తి ఆ విధంగా చేయలేదు. ఎందుకంటే అతనికి తెలుసు ఆ శక్తిని ప్రసాదించింది ఆ సృష్టి ప్రభు అల్లాహ్. వెంటనే ఆయనకు స్తుతిని స్తోత్రాన్ని చెల్లించాడు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా సూచక క్రియలను చూసి మనము ఎంత మాత్రం వీళ్ళు దైవాలేమో అన్న భావనకు గురై నిజమైనటువంటి దైవం నుండి దూరంగా ఎంత మాత్రం వెళ్ళకూడదు. ఇంకా చెప్తున్నారు, నేను అల్లాహ్ ఆజ్ఞతోటి మృతులను బ్రతికిస్తాను. ఇంకా మీరేమేమి తింటారో, మీ గృహాలలో ఏమేమి నిల్వ చేస్తారో మీరు అంతా కూడా నేను తెలుపుతాను. ఇంకా ఆయన చెప్తున్నారు, మీరు ఏ ఆహార పదార్థాలు తింటారో, ఇంకా మీ ఇళ్లలో ఏవైతే మీరు నిల్వ ఉంచుకున్నారో. వాస్తవానికి మనకు కళ్ళ ముందు ఉన్నటువంటి విషయాలు ఎక్కువ మనకు తెలుస్తుంటాయి. మరి మనకు కళ్ళకు కనబడినటువంటి విషయాల గురించి మనకు తెలియదు. కానీ క్రీస్తు యేసుకు దైవం ఇచ్చినటువంటి అద్భుతం ఏమిటంటే, మీ ఇళ్లలో ఏ వస్తువులు ఎక్కడెక్కడైతే దాచిపెట్టారో అవన్నీ కూడా ఆయన చెప్పేసేవారు. ఈ విధంగా అనేక గొప్ప గొప్ప అద్భుతాలను, మహిమలను ఆయన ద్వారా దైవం చేయించాడు. ఇంకా నేను నా కాలంలో ఉన్నటువంటి తౌరాత్ గ్రంథాన్ని ధృవపరచడానికి వచ్చాను. ఆయన కాలంలో ఏ గ్రంథం ఉంది? మూసా ప్రవక్త వారికి దైవం ప్రసాదించినటువంటిది తౌరాత్, పాత నిబంధన గ్రంథంలోని కొన్ని పుస్తకాలు, ఇంకా జబూర్ అనే గ్రంథము, కీర్తనల గ్రంథము, ఇంకా వివిధమైనటువంటి ప్రవక్తలకు ఇచ్చినటువంటి గ్రంథాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ నేను ధృవపరచడానికి వచ్చాను అంటున్నారు. ఇంకా మీకు పూర్వం కొన్ని విషయాలు మీకు నిషేధించబడ్డాయి, వాటిని ధర్మసమ్మతం చేయడానికి వచ్చాను. సహజంగా మనిషి రకరకాలైనటువంటి పద్ధతులు కల్పించుకుని
అది చేయకూడదు, ఇది చేయాలి, ఈరోజు చేయకూడదు, ఆ రోజు చేయాలి, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళాలి. ఈ విధంగా కొన్ని పరిమితులు తనకు తాను నియమించుకొని సంఖ్యలలో బంధింపబడి ఉంటాడు. దైవం చెప్తున్నాడు, అటువంటి సంఖ్యల నుండి విడుదల చేయడానికి మరి దైవం తన ప్రవక్తను తన గ్రంథాలను పంపుతాడు. కాబట్టి మనిషి భావదాస్యానికి లోనైపోతుంటాడు. తన యొక్క తాత ముత్తాతల ఆచారాలు కానివ్వండి, మరి బంధుమిత్రుల ప్రమేయంతో ఉన్నటువంటి ఆచారాలు, వీటిని అనుసరించి ఏం చేస్తుంటాడు, సంఖ్యలను బంధింపబడి ఉంటాడు. అరే అది చేయకూడదు, ఇది చేయాలి, ఆ రోజు ఈ రోజు రకరకాలైనటువంటి రోజుకొక మాట. ఆ విధంగా చేయకూడదంట, ఈ విధంగా చేయాలంట, పలానా వాళ్ళు చెప్పారు. ఈ విధంగా అతనికి స్వేచ్ఛ అనేది ఉండదు. సంఖ్యలను బంధింపబడిపోయి ఉంటాడు. ఈ రోజున వెళ్ళకూడదు, ముగ్గురు వెళ్ళకూడదు, ఎదురు వెళ్ళకూడదు, ఎవరైనా వస్తే వెనక్కి వెళ్ళిపోవడం, రకరకాలైనటువంటి పద్ధతులు మనం చూస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడా. సోదరులారా, ఇవన్నీ ఏం చేస్తాయి, దేవుని దాస్యం నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంటాయి. మానవుల దాస్యం వైపునకు తీసుకుని వెళ్తుంటాయి. మన తోటి మానవుల యొక్క ఆచారాల దాస్యం వైపునకు తీసుకుని వెళ్తుంటాయి. మన మనోకాంక్షల యొక్క దాస్యం వైపునకు తీసుకుని వెళ్తుంటాయి. శైతాన్ ఏం చేస్తాడు, ఒక్కొక్కరికి ఏదైతే బలహీనత ఉంటుందో ఆ బలహీనతను ఆసారాగా చేసుకుని ఏం చేస్తాడు, వాడిని మార్గం తప్పిస్తాడు. ఒకరికి మూఢనమ్మకాల మీద విశ్వాసం ఉందనుకోండి, వాడిని ఆ విధంగా మార్గం తప్పిస్తుంటాడు. ఈ విధంగా సోదరులారా, ఈ మూఢ విశ్వాసాల నుండి, ఈ అర్థం పర్థం లేనటువంటి ఆచార సాంప్రదాయాల నుండి మనిషిని విడుదల చేసి, ఈ సంఖ్యల నుండి మనిషిని విడుదల చేసి మరి స్వచ్ఛమైనటువంటి దేవుని ఆరాధన చేయడం కోసమే అతనికి అతని దైవానికి మధ్య ఏ మధ్యవర్తి కూడా లేడు. నేరుగా దైవాన్ని ప్రార్థించండి, ఆయన మీ ప్రార్థనలు వింటాడు, మీ యొక్క ప్రార్థనకు సమాధానం కూడా కలుగుతాడు. ఈ విధంగా నేరుగా ప్రజలను దైవం వద్దకు చేర్చడం కోసమే అంతిమ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దైవం ప్రభవించడం జరిగింది. కాబట్టి సోదరులారా, మరి ఇదే విషయాన్ని క్రీస్తు యేసు కూడా చెప్తున్నారు. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సెలవిస్తున్నాడు వాస్తవమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే మనకు కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలియనటువంటి విషయాలను మరి చెప్పడం కోసమే అంతిమ దైవగ్రంథం ఖురాన్ పంపించడం జరిగింది. మరి నేను మీ వద్దకు స్పష్టమైనటువంటి అల్లాహ్ యొక్క సూచనలు తీసుకుని వచ్చాను. కాబట్టి మీరు ఏం చేయాలి, ఇక్కడ చెప్తున్నాడు దైవము, మీరు అల్లాహకు భయపడండి, నన్ను అనుసరించండి. క్రీస్తు యేసు ద్వారా అంతిమ దైవగ్రంథం ఖురాన్లో మానవాళికి ఇస్తున్నటువంటి సందేశము, బనీ ఇస్రాయేల్ ప్రజలకు, ఇజ్రాయెల్ జాతి వారికి ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి, మీరు ఆయనకు భయపడండి, నన్ను అనుసరించండి. చూడండి, మరొక సందర్భంలో అంతిమ దైవగ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, నేను ఏ ప్రవక్తను పంపినా అల్లాహ్ ఆజ్ఞతోటి ఆ ప్రవక్తను అనుసరించాలని పంపాను అంటున్నాడు. కాబట్టి మానవులందరూ కూడా తమ కాలానికి ఏ ప్రవక్త అయితే వస్తారో ఆ ప్రవక్తను అనుసరించడం తప్ప మరొక మార్గం లేదు. ఇదే విషయాన్ని క్రీస్తు బోధిస్తారు. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, మరి నా ద్వారా తప్ప ఎవడు కూడా దేవుని వద్దకు రాలేడు. ఎందుకంటే ఆ కాలంలో ఆయన ఒక్కళ్ళే మరి మార్గం. మరి మన కాలం వచ్చింది, ప్రవక్త ముహమ్మద్ వారు మన కోసం ప్రవహించారు. కాబట్టి మన కాలానికి ప్రవక్త ముహమ్మద్ వారు ఒక్కరే మార్గం అవుతారు మనకి. ఎందుకంటే దేవుని చేత నియమింపబడ్డ ప్రవక్త కాబట్టి ఆయన ద్వారా దైవం అంతిమ దైవగ్రంథం ఖురాన్ అవతరింపజేశాడు. కాబట్టి మన బాధ్యత అంతిమ ప్రవక్తను అనుసరించడము. ప్రతి ప్రవక్తను కూడా గౌరవించాలి సోదరులారా. కాబట్టి నా ప్రవక్త, నా కాలానికి వచ్చినటువంటి ప్రవక్త నాకు ముఖ్యము, ఈ విధంగా ఉండడం కూడా అది విశ్వాసిక లక్షణం కాదు. ప్రతి ప్రవక్తను గౌరవించాలి, ప్రతి ప్రవక్త యొక్క బోధనను వినాలి, వాటి ప్రకారం ఆచరించాలి. కానీ ఆరాధన మాత్రము ఆ అల్లాహకు దైవానికి మాత్రమే చేయాలి. కాబట్టి చివరిగా వచ్చినటువంటి ఏ రాజ్యాంగం అయితే, ఏ చట్టం అయితే దైవం చేస్తాడో దాని ప్రకారం ఉన్న జీవన వ్యవహారాలు ఉండాలి. బోధనలు అయితే అందరివి వింటాము, అందరినీ అనుసరించాలి. అయితే మన జీవిత విధానము చివరిగా పంపినటువంటి గ్రంథం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఆచరించాలి. కాబట్టి మనందరి కోసం చివరిగా పంపినటువంటి చట్టము, దైవం ఒక చట్టాన్ని పంపాడు, అదే అంతిమ దైవ గ్రంథం ఖురాన్. దీని ప్రకారం మనకి జీవన వ్యవహారాలు మనం నడుపుకోవాలి. అయితే మరి ప్రతి ప్రవక్తను మనం సమానంగా గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, అనుసరించాలి. ఆరాధన మాత్రము ఆ సృష్టి ప్రభు అయినటువంటి అల్లాహ్కి చేయాలి. ఇదే సందేశాన్ని క్రీస్తు యేసు బోధిస్తున్నారు. అల్లాహ్ నాకు ప్రభువే, మీకు ప్రభువే, నా దేవుడు మీ దేవుడు, నా ప్రభు మీ ప్రభు అయిన వాని వద్దకు నేను ఎక్కిపోతున్నాను అని యోహాను సువార్త 20 అధ్యాయంలో చెప్తారు ఆయన. కాబట్టి నా ప్రభు
మీ ప్రభు ఆయనే, నా దేవుడు మీ దేవుడు కూడా ఆయనే, ఆయన్ను మాత్రమే మీరు ఆరాధించండి, ఇదే నిజమైనటువంటి మార్గము. కాబట్టి సోదరులారా, ప్రవక్త క్రీస్తు యేసు ఇచ్చినటువంటి సందేశము ఎంత స్ట్రైట్గా, ఎంత సక్రమంగా, ఎంత తిన్నగా ఉన్నదో చూడండి, ఎంత తేలికగా ఉన్నదో చూడండి. కాబట్టి ఆ మార్గాన్నే దైవం, అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే చక్కటి విషయాలు, మరి మనకు తెలియనటువంటి అనేక విషయాలు అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ద్వారా మనకు బయటపడుతున్నాయో వీటి మీద మనం ఆచరణ చేయాలని, ఆలోచన చేయాలని, మన మనస్సులో ఉన్నటువంటి అపోహలు తొలగించుకొని నిర్మలమైనటువంటి మనస్సుతో మనం ఆలోచన చేయాలని, మరి వీటిని అనుసరించాలని నేను అల్లాహ్ను ప్రార్థిస్తూ మనందరికీ కూడా మరి జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాకిలు దవన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.